బ్రేకింగ్ న్యూస్ సచివాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. సంజీవని, సమ్మర్ యాక్షన్ ప్లాన్, సంక్షేమం, సూపర్ 6 అంశాలపై ప్రధానంగా చర్చ సాగనుంది. అదేవిధంగా రెవెన్యూ, ఆదాయ ఆర్జన శాఖలు, విద్యా, నైపుణ్య అభివృద్ధి అంశాలపైన చర్చ జరగనుంది. ఇక ఈ సమావేశంలో ఈ ఆఫీస్, ఆర్టీజీఎస్, ఇతర సాంకేతిక అంశాలు, పీజీఆర్ఎస్ పై చర్చ ఉంటుంది. దీనిపై ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని గత సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే దీని అమలును స్వీయ పర్యవేక్షణ చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. కానీ తొలుత ఈ అంశం అజెండా పరిధిలో లేదు. సవరించిన అజెండాలో మాత్రం దీనికి స్థానం కల్పించారు. ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఈ అంశంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం సూపర్ 6 సంక్షేమ పథకాలపై చర్చ ఉంటుంది. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం అంశం కూడా చర్చకు రానుంది. టీటీడీ పరిధిలో ఏఐ సహాయంతో సమీకృత కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. చివరిగా శాంతి భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు విభాగాధిపతులు, కార్యదర్శులతో సమీక్ష ఉంటుంది. ఇక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శాంతి భద్రతలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం 2 రోజుల సమావేశాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సాంకేతిక పరిపాలన, శాంతి భద్రతలు వంటి పలు కీలక అంశాల మీద ఈ సమావేశంలో సమగ్ర చర్చ జరగబోతోంది. మొదటి రోజు జరిగినటువంటి సమీక్షలో పరిపాలన పరమైనటువంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి చర్చ జరిగింది. రెండో రోజు ప్రజలకు నేరుగా ప్రభావం చూపే పథకాలు, అలాగే సేవల అమలు మీద ప్రత్యేకంగా చర్చ జరగబోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంజీవని కార్యక్రమం, అలాగే వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించినటువంటి సమ్మర్ యాక్షన్ ప్లాన్, సంక్షేమ పథకాల అమలు పురోగతి మీద ఈ రోజు విస్తృతంగా చర్చ జరగబోతా ఉంది. ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, పశువులకు నీటి వసతులు వంటి అంశాల మీద కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతా ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా రూపొందించినటువంటి ఈ సూపర్ 6 పథకాల అమలుపైన కూడా ఈ రోజు కీలకమైనటువంటి సమీక్ష జరగబోతా ఉంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి అర్హతలు, నిధుల విడుదల, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ వంటి అంశాల మీద కలెక్టర్ల అభిప్రాయాలను ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకోబోతా ఉన్నారు. పథకాల అమల్లో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని కూడా అధికారులకు స్పష్టమైన సూచనలు అయితే ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. రెవెన్యూ శాఖ, ఆదాయార్జన శాఖల పనితీరు మీద కూడా ఈ రోజు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలు, భూ వివాదాల పరిష్కారం, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాల మీద కూడా
చర్చ జరగబోతా ఉంది. జిల్లాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను నేరుగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. విద్య నైపుణ్యాభివృద్ధి అంశాలపైన కూడా ప్రత్యేక సమీక్ష జరగబోతా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు, డిజిటల్ విద్యా విధానాల అమలు వంటి అంశాల మీద కూడా ఈరోజు సమావేశంలో కీలకంగా చర్చ జరగబోతా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్యాలతో యువతను తయారు చేయడం మీద కూడా అధికారులు స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక సాంకేతిక పరిపాలనకు సంబంధించి ఈ ఆఫీస్ వ్యవస్థ, అలాగే ఆర్టీజీఎస్ సేవలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అయినటువంటి పీజీఆర్ఎస్ పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి సమీక్షించబోతా ఉన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఈ అంశాల మీద సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల వేగంగా పరిష్కారం అయ్యే విధంగా ఆన్లైన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం, ఫిర్యాదుల పరిష్కారాన్ని టైం బౌండ్ లో పూర్తి చేయటువంటి అంశాల మీద దృష్టి సారించే అవకాశం ఉంది. గత సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అధికారులు కార్యాలయాల్లో కాకుండా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు. ఈ ఆదేశాల అమలు మీద స్వయంగా పర్యవేక్షణ చేయాలని సిఎస్ కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఈ రోజు ఎజెండాలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. మామూలుగా అయితే ఈ ఎజెండాలో ఈ అంశం లేనప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఈ అంశాన్ని చేర్చి ముఖ్యమంత్రి దీని మీద ప్రధానంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు సంబంధించి రివ్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈసారి కలెక్టర్ల సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు కూడా చర్చకు రాబోతుండటం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. టీటీడీ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమీకృత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అమలు చేస్తా ఉన్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత, సేవల సమన్వయం, అత్యవసర పరిస్థితుల పర్యవేక్షణ కోసం ఈ సాంకేతిక వ్యవస్థ ఉపయోగపడబోతా ఉంది. దీని మీద టీటీడీ అదనపు ఈఓగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి ఈ కలెక్టర్ల సమావేశంలోనే ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. తిరుమలలో ఆధునిక సాంకేతిక సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ టీటీడీలో అమలు చేస్తున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలు, రద్దీ ఎక్కువగా ఉండే దేవాలయాలు, అలాగే కొన్ని అనుకోని పరిస్థితుల్లో జరిగే కార్యక్రమాల సందర్భంలో రద్దీని ఏ విధంగా నిర్వహించవచ్చు అనే దాని మీద కలెక్టర్లకు కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అక్కడ తిరుమలలో అమలు చేస్తున్న విధానాన్ని గురించి టీటీడీ ఈఓగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి ద్వారా ఈ ప్రజెంటేషన్ అయితే ఇప్పించబోతా ఉన్నారు. సమావేశం ఆఖరిగా శాంతి భద్రతల మీద కీలక సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు, ఆ శాఖల కార్యదర్శులు కలిసి సీఎం సమీక్షిస్తారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల మీద చర్చ జరగబోతా ఉంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితి మీద సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. జిల్లాల వారీగా నేరాల పరిస్థితి, తీసుకుంటున్నటువంటి చర్యలు, భవిష్యత్తు వ్యూహాల మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే అందించబోతా ఉన్నారు. ఈ 2 రోజుల పాటు కలెక్టర్ల సభలో ముఖ్యమంత్రి అధికారులకైతే కీలకమైనటువంటి దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. లహరి. Thanks for the updates.